నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్. మనకి రేపు గంగ జాతర అండి. గంగమ్మకి ప్రీతికరమైన అంబలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రతి ఒక్కరూ వాళ్ళకి వచ్చినటువంటి పాత్రలతో వాళ్ళు తీసుకెళ్ళి గంగమ్మ దగ్గర పోసి వస్తారండి. ఈ అంబలి చేయడము చాలా ఈజీ. కొంతమందికి తెలియదు ఎలా చేయాలో అని ఇబ్బంది పడుతుంటారు, కానీ చేయడం చాలా ఈజీ అండి. మేమైతే పల్లెల్లో ఉండేటప్పుడు చెరుకు గానిగలు ఆడేవాళ్ళు. ఆ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంబలి కాంచి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. మార్నింగ్ చూడండి, ఒక 4 స్పూన్లు రాగిపిండి వేసుకున్నాను. దాన్ని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి ఈ విధంగా ముందు రోజు కలిపి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి. పులిస్తే కొంచెం అంబలి బాగుంటుంది. మార్నింగ్ చేయాలంటే నైట్ కలుపుకోవాలి, నైట్ చేయాలంటే మార్నింగు రాగిపిండి కలిపి పెట్టుకోవాలండి. రైస్ 1 గ్లాస్ పెట్టుకున్నాను. 1 గ్లాస్కి 6 గ్లాసులు నీళ్ళు వేసానండి, అయినా గట్టిగానే ఉంది. కాబట్టి ఇంకొక పాత్రలోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకుని ఈ అన్నం దాంట్లో వేసి ఇలా బాగా కలుపుతుండాలి. బాగా మెత్తగా అయిన తర్వాత అన్నము అప్పుడు వేయాలండి. ఇక మనం రాగిపిండి కలిపాము కదా, అది బియ్యంగా ఉండేటప్పుడు వేస్తే ఇది ఇంకా కొంచెము బియ్యంలాగా అయిపోతుందండి. కొత్తగా ఉడికిన తర్వాత దీన్ని వేసి ఇలా బాగా కలపాలి. చూడండి, బాగా కలిసిపోయింది. తక్కువే పెట్టుకోవాలండి ఫ్లేము. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ మార్నింగు ఈ విధంగా పైన పక్కుమలాగా వస్తుందండి. దాన్ని తీసేసి మనం పెరిగేసిందని కలిపి దేవునికి పెట్టచ్చు, అమ్మవారికి.